చావో రేవో తెలుసుకోవాలంటారు చూసిరా, అగో అలాంటి అవకాశం నాకు వెస్టేజ్. దీంట్లో గెలిచినా, ఓడినా పోరాటం మాత్రం ఆపను అని చెప్పి డిసైడ్ అయిపోయి పని చేసిన సార్. చాలా సార్లు 10 మందికి ప్లాన్ చెప్తే 9 మంది తిట్టినోళ్ళే ఎవరు నన్ను. ఎవడు యాక్సెప్ట్ చేయలే. ఇప్పుడు కూడా చేయట్లే చాలా మంది. ఇప్పుడు కూడా సెటైర్‌లు ఏస్తున్నారు నా మీద. అరే సప్ల కంపెనీలో పైసలెన్ని వస్తున్నాయి నీకు? 2,00,000 వస్తున్నాయంటగా ఎప్పటిదాకా వస్తాయి అవి? ఎప్పుడు ఆగిపోతదా చెక్కు? ఎప్పుడెత్తేస్తారు మీ కంపెనీ? ఇగో ఈ డైలాగులు వాళ్ళు చెప్పేది. డైలాగులు చెప్పేటోడు ఎప్పుడు బయటనే ఉంటాడు సార్. వాడు చెప్తూనే ఉండాలి. వాడు బయటనే ఉండాలి. వాని పని అదే. మొన్న మా నాన్నకి మీరెవరన్నా మరి యూట్యూబ్ వీడియో చూసిరో చూడలేదో నాకు తెలీదు. 2500 మందితోటి మీటింగ్ జరిగింది సార్ కార్ లాంచింగ్. మా గ్రేట్ లీడర్ ఎంఎస్ఆర్ గారి ఆధ్వర్యంలో మహా గురూజీ సుబ్బయ్య శెట్టి గారొచ్చి మా కార్ లాంచింగ్ చేశారు. 6 కార్లు లాంచ్ చేస్తే 2500 మంది, హాల్ కెపాసిటీ 800 మందే కేవలం. 2500 మందొస్తే నా డ్రీమ్ ఏందంటే మా నాన్నతోటి రిబ్బన్ కట్ చేపియాలి నా కారు. నాన్నని, మా అమ్మని, నాకు పిల్లనిచ్చినటువంటి అత్త, మామని స్టేజ్ మీద నిలబెట్టి నాకొచ్చినటువంటి రూ. 2,00,000 చెక్కును 2500 మంది నోట్ తోటి మా నాన్నకి జెప్పించిన. మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి మా నాన్నకి చెప్పండి నాకెంత డబ్బొస్తుందో. మా నాన్న గర్వపడితే చూడాలనుందని చెప్పి 2500 మంది నోటితో చెప్తే సినిమాల్లో జరుగుతాయి సార్ ఇట్లాంటి సీన్‌లు. నా లైఫ్‌లో జరిపించుకున్నా నేను వెస్టీజ్ ద్వారా. 2500 మంది మా నాన్నకి చెప్తే ఆ రోజు నా ఫ్రెండ్ ఒకడొచ్చిండు. నేను స్టేజ్ మీద ఉన్న ఆ రోజు. వాడు లాస్ట్‌లో వచ్చి నిలబడ్డాడు. లాస్ట్‌లో ఎనకాల. నేను డే 1 అంటే నేను జాయిన్ అయిన నెక్స్ట్ డేనే చెప్పినాను ప్లాన్. వాడిని సెటైర్ చాలా గట్టిగా సెటైర్‌లేసిండు నాకు. "నువ్వు గెలిస్తే చూస్తురా ఈళ్ళు, నీకు లచ్చొస్తే నా మీసం ఇస్తా" ఇది అన్నాడు వాడు. అలాంటోడు ఆ రోజొచ్చి, "అరే అక్కడ వాళ్ళ నాన్నతోటి మాట్లాడుతుంది చూడురా, ఆడు నా దోస్తురా" అని చెప్తుండంట ఆడొచ్చి. మరి నీకేం రోగం పుట్టిందిరా, నువ్వు ఈడున్నావు వాడు ఆడున్నావు అంటే, నాకు గూడా చెప్పిండు గాని నేనప్పుడు నమ్మలేరా అన్నాడంటాడు. నాకర్థమైంది. ఓహో! భగవంతుడు దోస్తులందరిని ఎమ్మడి నడవనీయడు. ఎందుకంటే కొంతమంది కింద కూర్చొని చప్పట్లు కొడతానికి కూడా కావాలి. దోస్తులందరూ స్టేజ్ మీద ఎక్కితే చప్పట్లు కొట్టేవాళ్ళు ఎవరు చెప్పండి? కాబట్టి నాకర్థమైపోయి ఇంక నేను ఎమ్మటి వచ్చేటోళ్ళని పట్టించుకోలేదు సార్. ఎమ్మటి రానోళ్ళని పట్టించుకోలే. నేను వెస్టేజ్ గురించి నెగెటివ్ మాట్లాడుతూ నాకు సంబంధం లేదు. నా గురించి నెగెటివ్ మాట్లాడుతూ నాకు అవసరమే లేదు. నేను గెలవాలని వచ్చినా గెలవాలి. చచ్చిపోయిన దాకా గెలుపే శ్వాసగా పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ మాటలన్నీ ఇంతకుముందు నాకు లేనే లేవు సార్. ఇది నాకు చాలా దూరం. లక్ష్యం అనేది నా దృష్టిలో ఒక భూత పదం అన్నట్టు. ఎవరైనా వచ్చి బాగా మోటివేషన్, లక్ష్యం, గురి, ఈ జీవితం ఇవన్నీ మాట్లాడితే కుక్క గిట్ట కరిచిందేమో వీళ్ళ గిట్ట మాట్లాడుతుర్రు అనుకున్నాను నేను. దాని తర్వాత ఎప్పుడైతే ఎంఎస్ఆర్ అసోసియేషన్‌లోకి, వెస్టీజ్‌లోకి వచ్చినో లైఫ్ కంప్లీట్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయిపోయింది సార్. 14,00,000 హుండై వెన్యూ కార్‌లో తిరుగుతున్నా. నా టీమ్‌లో ఒక 18,00,000 హుండై క్రీటా కార్ వచ్చింది. 13,00,000 వర్త్ కియా సోనెట్ కార్ వచ్చింది. ఈ డిసెంబర్‌కి సెప్టెంబర్ ఎండింగ్‌లో బుక్ చేస్తున్నాం సార్ 10 కార్లు. డిసెంబర్ మిడ్ హాఫ్‌లో 10 కార్లు లాంచ్ చేస్తున్నాం. ఓన్లీ నా టీమ్ నుంచి. విత్ ఎంఎస్ఆర్ గారి సపోర్ట్ తోటి డిసెంబర్ మధ్యలో రైట్. ఒక 8 మంది లేడీస్ కార్లున్నాయి దాంట్లో. ఈ 10 మందిలో 8 మంది ఓన్లీ లేడీస్ కార్లు. సో నాకు వెస్టీజ్ అంటే భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వండర్‌ఫుల్ ఆపర్చునిటీ సార్. మీకందరికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి వెస్టీజ్‌ని ఈ రోజు లైట్ తీసుకోకండి. దీని వాల్యూ ఈ రోజు మీకు తెలీదు. ఏదన్నా జరగరానిది జరిగితే ఏంటి పరిస్థితి అని ఒకసారి ఆలోచించండి. అప్పుడు తెలుస్తుంది మీకు. ఇప్పుడు నేను ఉన్నా లేకపోయినా మినిమమ్ 1,00,000-1,50,000 గ్యారంటీ సార్ మా మిసెస్‌కు. ఎందుకంటే నా టీమ్‌లో గాడిదలను దోలాడుకోలే నేను. గౌతమ్ బాలి సార్ చెప్తారు ఎప్పుడన్నా, గుర్రం రేసు చూసిరా అని చెప్పి. చూసినాం సార్ అని చెప్పిర్రు ఆ రోజు మీటింగ్‌లో కొంతమంది. చూసినాం సార్, ఎప్పుడన్నా గాడిదల రేస్ చూసిరా అని అడిగిండు. చూడలేదు సార్ అన్నాడు. అందుకే మీరు గూడా టీమ్‌లల్లకి గాడిదలను పట్టుకరాకుర్రి, గుర్రాలను పట్టుకరారి, గుర్రాలుగా తయారు చేసుకోండి అని చెప్పాడు. నా దృష్టిలో గుర్రాలంటే ఆకలున్నోడు సార్ గంతే. వాడేం తుపాకి కావాల్సిన అవసరం లేదు. ఎంఏ, పీఈడీ, ఎంఏహెచ్‌డీ, గిమ్‌హెచ్‌డీ చేయాల్సిన అవసరం లేదు. మంచి బలమైనటువంటి ఆకలి ఉండాలి చాలు. ఆకలున్నోనికి ఎంఎస్ఆర్ అసోసియేషన్ లాంటి ఒక అసోసియేషన్‌లో పడితే వాడు నిప్పు కణం అయిపోతాడు. ఇప్పుడు నా 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 లైఫ్‌ని నేను చూసుకుంటే వెనక తిరిగి చూస్తే నేనే నారా అనిపిస్తుంది. పొద్దున ఇందాక మీకు గుర్తు చేశాను నేను. రంజిత్ సార్ పొద్దున ఫోన్ చేసినప్పుడైతే నాకు మాట రాలే అసలు. ఒకప్పుడు రంజిత్ సార్ వీడియోలు, రంజిత్ సార్ జూమ్ మీటింగ్‌లు, రంజిత్ సార్ వీడియోలు చూసి నేను చాలా నేర్చుకున్నటువంటి వ్యక్తిని. రంజిత్ సార్ అంటే ముఖ్యంగా నాకు చాలా చాలా బాగా నచ్చేదేంటంటే, సార్ మాట్లాడేటటువంటి విధానం నాకు చాలా కనెక్ట్ అయితది. ఒక డీయూసీడీ స్థాయి గాని, లేకపోతే ఈ ఇన్‌కమ్ ఎర్నర్ గాని, ఒక కార్ అచీవర్, లగ్జరీ కార్ అచీవర్ గాని, ఏ రోజు నాకు కనపడలేదు సారు. ఇన్ని వాల్యూస్ ఉన్నటువంటి వ్యక్తిని మనం ఫ్యూచర్‌లో ఎప్పుడైనా కలిసే అవకాశం వస్తుందా అనుకున్నా. కానీ సార్ దగ్గర నుంచి ఈ రోజు నాకు ఫోన్ రావటం చాలా చాలా అదృష్టం సార్. వెస్టీజ్ అనేది మీకందరికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. లైట్ తీసుకోకండి. ఏ వ్యవస్థనైనా స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు ఎవ్వడు నమ్మడు. బ్యాంకులో వచ్చినప్పుడు ఎవడు నమ్మలే. బ్యాంకింగ్ సెక్టార్ వచ్చినప్పుడు బ్యాంక్‌లో పైసలు ఎయ్యిర్రంటే ఎవడు ఇనలే. ఇయాల మన పైసలన్నీ ఏడున్నాయి సార్? ఇంత పెళ్ళాన్ని కూడా నమ్మరు బ్యాంకు నమ్మినట్టు. అంటే నెగెటివ్ ఫేజ్ నుంచి పాజిటివ్ ఫేజ్‌కొచ్చి ఈరోజు కాంపిటీటివ్ ఫేజ్‌లో ఉంది బ్యాంకింగ్ సెక్టార్. ఎల్ఐసి ఇన్స్యూరెన్స్ వచ్చినప్పుడు ఎవడు బిలీవ్ చేయలే.
ఇవాళ బండ్లు తయారు చేసే బజాజ్ కంపెనీ కూడా ఇన్సూరెన్స్ సెక్టార్లోకి వచ్చిండు. రియల్ ఎస్టేట్ వచ్చినప్పుడు స్టార్టింగ్ లో తెలంగాణ భాషలో బ్రోకర్ దందా అనేది దాన్ని, బ్రోకర్ దందా రియల్ ఎస్టేట్ ని. ఇప్పుడు ఎవడన్నా రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా అంటారా సార్? ఇట్ హాస్ బికమ్ హైలీ ప్రొఫెషనల్. నెట్వర్క్ మార్కెటింగ్ కి ఇది రైట్ టైం. కాక నువ్వు గనక ఇవాళ వదిలిపెట్టినవా, అందరికి చెప్తున్నా నేను, ఇవాళ వదిలిపెట్టినా కొంచెం వెనకకు జరిగినా జర రిలాక్స్ అయినా నువ్వు పార్ట్ టైం చేసినా భారీ నష్టాన్ని చవి చూస్తారు. మీరు గుర్తుపెట్టుకోండి. యుద్ధం చేస్తున్నా నేను ఇవాళ పొద్దుగాల నుంచి, ఇది 3వ మీటింగ్ నాకు. ఇంకొక మీటింగ్ ఉన్నా ఇక్కడి నుంచి వెళ్తా నేను. ఎంఎస్ఆర్ గారి దగ్గర నేర్చుకున్న విషయం ఇదే. నేను మనిషి అన్నటోడు ఎప్పుడు పోరాటం వైపు ఉండాలా, పోరాటం వైపు ఉంటేనే నీ జీవితానికి ఒక అర్థం ఉంటది అని చెప్పినటువంటి మాటలతోటి వెస్టీజ్ లో మాత్రమే నా పోరాటానికి ఒక 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 అర్థం దొరుకుతుందని చెప్పి బిలీవ్ చేసిన సార్. 9 దేశాలకు పోయి కంపెనీని పట్టుకొని 4 కోట్ల మంది ఉన్నటువంటి కంపెనీని పట్టుకొని ఉంటదా పోతుందా అని అడుగుతారా సార్ ఎవడన్నా బయటోడు? వాడిని పట్టుకొని మళ్ళీ మీరు బంద్ చేయటం, ఇది దౌర్భాగ్యం. వానికి తెలియదు సార్ నీ చేతుల్లో 24 క్యారెట్ గోల్డ్ అని. చేతనైతే వానికి ప్రూవ్ చేయి, లేకపోతే సబ్జెక్ట్ కొని వాడిని వదిలే. నువ్వు నడవాలి కదా, నీది కదా పోరాటము, నువ్వు కదా నిలబడాల్సింది, ఆట నీది కదా, మొదలు పెట్టింది నువ్వు కదా, గెలవాల్సింది నువ్వే, ఆడాల్సింది నువ్వే. సో దయచేసి ఒక్క గోల్ పెట్టుకోండి సార్. మీ ఆకలి ఏంది అసలు? ఎందుకు వచ్చినావు భూమి మీదకి? నీ పుట్టుక దేనికి సార్? నేను అల్టిమేట్ నా గోల్ ఇది సార్. నా పిల్లలు ఈ స్కూల్లో చదువుతున్నాడు, ఈ స్కూల్లో చదవాల్సింది. మా అమ్మ నాయన ఈ పొజిషన్ లో ఈ పొజిషన్ ఉండాల్సింది. నా వైఫ్ నేను చేయాల్సింది ఇది, ఇప్పుడు చేయలేకపోతున్నా. అది రాసుకోరు ఫస్ట్ పేపర్ లో. అది రాసి ఇది అయితే నా లైఫ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అయినట్టే సార్ అంటే దానికోసం యుద్ధం మొదలు పెట్టు. నేను ఆపేటోడు ఇవ్వలేడు. నా యొక్క ఈ చిన్న సక్సెస్ కూడా కారణం అదే సార్. ఇప్పుడు కూడా యుద్ధం అదే చేస్తున్నా నేను. వెస్టీజ్ అంటే జస్ట్ లైక్ దట్ ఒక చిన్న బిజినెస్ లేకపోతే ఒక జాబ్ లెక్కన చేయట్లే. పరమ పవిత్రమైనటువంటి యాగం, ఒక యజ్ఞం. ఎంత 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 ప్లాన్డ్ గా, ఎంత నిష్ఠతోటి చేస్తారో అంత నిష్ఠతోటి చేస్తున్నాను నేను దీన్ని. దయచేసి దీని యొక్క వాల్యూ అర్థం చేసుకోండి. టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ దాంట్లోనే చాలా మంచి అర్థం ఉంది. ఆ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా చాలా మందికి ఇట్లనే నాలాంటి వాళ్ళు ఎవరన్నా జనాలకి వాయిస్ ఇవ్వాలనుకున్న వాళ్ళకి ఇది ఒక వేదిక అయినందుకు, దీని ద్వారా అవకాశం కల్పిస్తున్నటువంటి మన గ్రేట్ రథసారథి మన ఉమాశంకర్ సార్ కి, అదే విధంగా దీని యొక్క ఫౌండర్ మన రంజిత్ సార్ కి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నా సార్. ఇట్లనే నాలాంటి లీడర్స్ ఎవరన్నా కొంచెం తన వాయిస్ వినిపించాలనుకున్న వాళ్ళందరికీ మీరు వేదిక ఇస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. కానీ అందరికీ మరొకసారి వెస్టీజ్ యొక్క వాల్యూని అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. డోంట్ జాయిన్ ద పీపుల్. మీరు ఎవరిని జాయిన్ చేయాల్సిన అవసరం లేదు సార్. జాయిన్ అవ్వడానికి జనాలు రెడీగా ఉన్నారు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. వాళ్ళు రెడీగా ఆధార్ కార్డు పెట్టుకొని రెడీగా ఉన్నారు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దీంట్లో ఎందుకు జాయిన్ అవ్వాలో చెప్పండి గంతే. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏందో చెప్పండి, దీని ఫ్యూచర్ ఏంటో చెప్పండి. మీరు వాళ్ళ ఎమ్మడి ఎంతసేపటికి జాయినింగ్ కోసం పడితే వాళ్ళంత దూరం పరిగెడతారు. నమ్మమని అడుగుతారు మా వాళ్ళు మీటింగ్లలో. నమ్మకమే జీవితం, నమ్మండి. నమ్మకం ఒక రోజుతో రాదు సార్, ఒక రోజుతో వచ్చేది కానే కాదు నమ్మకం. నమ్మకానికి టైం పడుతుంది. క్లారిటీ ఇవ్వండి, ఏంటిది ఈ బిజినెస్ అనేది క్లారిటీ ఇవ్వండి. ఆ క్లారిటీ మీదనే నేను నిలబడ్డా, మిమ్మల్ని కూడా నిలబడాలని కోరుకుంటున్నా. చాలా చిన్న జీవితం నాది. ఎంఎస్ఆర్ గారు ఏదైతే ప్లాటినా బైక్ నుంచి మొదలు పెట్టిరో అంతకంటే చిన్న లైఫ్ నుంచి వచ్చాను నేను. చాలా డౌన్ కి వెళ్ళి ఇప్పుడిప్పుడే కొంచెం 2,25,000 ఇప్పుడు ఇన్కమ్ సార్. డిసెంబర్ 2025 ఇప్పుడు వచ్చే డిసెంబర్ కి మినిమం నా చెక్ 5 lakhs ఉంటుంది సార్. 2025 ఎండింగ్ అంటే డిసెంబర్ లో నా చెక్ మినిమం 10 to 15 lakhs, 10 to 15 lakhs మధ్యలో గ్యాప్. నా టార్గెట్ 10 lakhs, రైట్? 10 lakhs 100% ఉంటది. సో కొంచెం నాకు నేను వేరే ఎక్స్ట్రా వర్క్ కూడా చేయడానికి, కొంచెం నా టీం వాళ్ళకి ఇంకొంచెం ఎక్స్ట్రా మీటింగ్స్ పెట్టడానికి కూడా నేను నా టీం లీడర్స్ తయారు చేస్తున్నా. కొంచెం ఆ టైంలో కనుక నాకు అది కలిసి వస్తే 15 lakhs కూడా వెళ్ళచ్చు. బట్ మినిమం 10 lakhs నా చెక్ ఉంటుంది. 10 లక్షల రూపాయలు చెక్ ఉన్నప్పుడు మనిషి లైఫ్ ఎట్లుంటుంది సార్? నా జీవితానికి 10 లక్షల రూపాయలు అప్పు సార్ నాది. అది అప్పు. ఇప్పుడు నెల ఇన్కమ్ రాబోతుంది విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1.5 year. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరందరూ నాకు టైం ఇచ్చి నా యొక్క టెస్టిమోనియల్స్ కి ఇంత వాల్యూ ఇచ్చి జూమ్ కూడా ఫుల్ అయినట్టుంది. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. నేను నిలబడ్డటువంటి ఈ యొక్క ప్లాట్ఫామ్ లో నాకు పునర్జన్మనిచ్చినటువంటి సీన్ సార్ కి, నన్ను నిలబెట్టినటువంటి మా ఎంఎస్ఆర్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ టీమ్ కి, ఉమాశంకర్ సార్ కి, దాని తర్వాత మన రంజిత్ సార్ కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్ ఆల్. థ్యాంక్ యూ సార్. సార్ క్లియర్ ఉంది సార్ వాయిస్? క్లియర్ సార్, మీది క్లియర్ ఉంది సార్. థ్యాంక్ యూ సార్. అంటే దూరం నుంచి బుల్లెట్స్ వస్తాయని తెలుసు కానీ